తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్‌గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. ఆరాధ్య నవల వింటున్నామండి. రచన శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంతే అని అంత తేలిగ్గా తీసేయకు కళ్యాణి. అసలు ఈ ఫేస్బుక్ వల్లనే కొన్ని చోట్ల ఫేక్ లవర్స్ పెరిగిపోతున్నారట, భార్యాభర్తలు కూడా విడిపోతున్నారట అన్నాడు శ్రీనివాసరెడ్డి. అది మాత్రం నేను నమ్మను. విడిపోవటం, కలిసి ఉండటం అనేది దైవ నిర్ణయం. ఫేస్బుక్ వల్లనో నోట్బుక్ వల్లనో అయితే కాదు. అందుకే మనలో ఎవరైనా సరే నిన్న అలా లేదే, మొన్న అలా అయిందే, ఈరోజు ఎందుకిలా ఉంది అన్నది పట్టించుకోకూడదు. మంచి ప్రతి చోట ఉండనట్లే చెడు కూడా ఉండదు. చెడు లేకుంటే మంచి విలువ తెలియదు. మంచి ఎంత ముఖ్యమో చెడు కూడా అంతే ముఖ్యం. తెలుపు ఎంత ముఖ్యమో నలుపు కూడా అంతే ముఖ్యం. వెలుగు ఎంత ముఖ్యమో చీకటి కూడా అంతే ముఖ్యం. ఇవి ఒకదాని వెంట ఒకటి ఉంటేనే జీవన వైవిధ్యం బాగుంటుంది. సింహాలు ఉన్నప్పుడు లేళ్ళు కూడా ఉండాలి. పాములు ఉన్నప్పుడు ఎలుకలు ఉండాలి. కప్పలు ఉన్నప్పుడు కీటకాలు ఉండాలి. లేకుంటే ఎక్కడి ఆట అక్కడే ఆగిపోతుంది. ఆటే లేకుంటే గెలిచేదెవరు, ఓడేదెవరు? ఇక నాకు నిద్రొస్తుంది, మీరు పడుకోండి అంటూ ఆమె దుప్పటి ముసుగు పెట్టుకుంది. ఏదైనా ఉంటే కళ్యాణి గబగబా మాట్లాడేస్తుంది. ఆ తర్వాత నోరెత్తదని శ్రీనివాసరెడ్డి కూడా దుప్పటి నిండా కప్పుకొని పడుకున్నాడు. ఆయనకు తన భార్య మాటల్ని ఖండించాలనిపించలేదు. ప్రతిచోట మనిషి మార్పును ఆశిస్తున్నాడు. అందుకే ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్లు యూజర్లను ఆకట్టుకుంటున్నాయి. ఫేస్బుక్ యూజర్లు పెరిగిపోతున్నారు. ఈ ఫేస్బుక్ వల్ల చిన్ననాటి స్నేహితులు కలుసుకోవచ్చన్న ప్లస్ పాయింట్ ఒకటి బలంగా ఉంది. ట్విట్టర్ కూడా సెలబ్రిటీల పుణ్యమా అని బాగానే వర్ధిల్లుతోంది. ఇప్పటికే ఫోన్, ఇంటర్నెట్, కీబోర్డ్, మౌస్, హెడ్ ఫోన్స్ వైర్లెస్ అయ్యాయి. ఇక ముందు ఛార్జర్లు, హోల్డర్లు, వైర్లకు స్వస్తి చెప్పేలా ఉన్నాయట. ఇవన్నీ కాలంతో పాటు వస్తున్న మార్పులు. తను కూడా తన బిజినెస్ వ్యవహారాలన్నింటినీ ల్యాప్టాప్ ద్వారానే నడిపిస్తుంటాడు. నెట్ కనెక్షన్ లేనిదే క్షణం గడవదు. ఇవన్నీ అభివృద్ధి అనుకునే వాళ్ళకి అభివృద్ధి అనిపిస్తుంది. ప్రతిబంధకం అనుకునే వాళ్ళకి ప్రతిబంధకం అనిపిస్తుంది. ఏదైనా చూసే చూపును బట్టే ఉంటుంది అని అనుకుంటూ ఆయన కూడా నిద్రపోయాడు. రైలు లయబద్ధంగా ఊగుతూ తన ప్రయాణం తను చేస్తోంది. ఉషోదయం వేళ. సమయం 7 గంటలు అయింది. కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి ట్రైన్లోనే బ్రష్ చేసుకుని కాఫీలు తాగారు. ఆరాధ్య వాళ్ళ ఊరు రాగానే వాళ్ళిద్దరూ చాలా ఉత్సాహంగా ట్రైన్ దిగారు. స్టేషన్ దగ్గరికి ఆరాధ్య తమ్ముడు గోపి వచ్చి వాళ్లను రిసీవ్ చేసుకున్నాడు. గోపి నిన్ననే మద్రాసు నుండి ఇంటికి వచ్చాడు. ఆ విషయమే వాళ్లతో చెప్పి తనను వాళ్ళకి పరిచయం చేసుకున్నాడు. స్టేషన్ బయటకొచ్చి వాళ్ళను ఆటోలో ఎక్కించుకొని వెళ్ళాడు గోపి. నెమలి పింఛన్ రంగులో ఉన్న ఉప్పాడ చీర కట్టుకొని అంచు రంగున్న బ్లౌజ్లో చాలా పద్ధతిగా ఉంది కళ్యాణమ్మ. ఖరీదైన డ్రెస్లో ఆమెకు తగిన విధంగానే ఉన్నాడు శ్రీనివాసరెడ్డి. స్వీట్ హౌస్ ముందు ఆటో ఆగగానే గోపితో పాటు వాళ్ళిద్దరూ కూడా దిగారు. తమ షాప్ ముందు ఆగిన ఆటోలోంచి హేమంత్ స్నేహితుని తల్లిదండ్రులు దిగుతున్నది శాంతారాం చూసి కూడా తల వంచుకొని తన పని తను చేసుకుంటున్నాడు. వాళ్ళు ఆ పరిసరాలను గమనిస్తూ ఆయన్ని చూశారు. కానీ ఆయనే ఆరాధ్య తండ్రి అని వాళ్ళకి తెలియదు. షాపు ముందున్న చెక్క బల్లలపై, రాతి బల్లలపై కొందరు కూర్చొని టీ తాగుతున్నారు, పేపర్ చదువుతున్నారు. గోపి రండి అంటూ వాళ్ళను తనతో తీసుకెళ్లాడు. ఇంటి ఆవరణలోకి వెళ్ళగానే రమాదేవి చీపురు కట్టుతో ఎదురైంది. ఆమె అప్పుడే నిద్ర లేచినట్లుంది. కాస్త దూరంగా ఉన్నప్పుడే ఆవిడ మా మమ్మీ అని చెప్పి ఏదో పని మీద పక్కకెళ్ళాడు గోపి. తనకెదురుగా వస్తున్న ఆ కొత్త వ్యక్తులు హేమంత్ స్నేహితుని తల్లిదండ్రులని తెలుసు. హైదరాబాదులో ట్రైన్ ఎక్కారని కూడా తెలుసు. వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి గోపిని పంపినట్లు కూడా తెలుసు రమాదేవికి. అయినా ఆమె ఎందుకో వాళ్ళ వైపు చూసింది తక్కువ, తల వంచుకున్నదే ఎక్కువ. ఆమె ఎందుకలా ఉందో చూస్తుంటే చిత్రంగా అనిపించింది కళ్యాణమ్మకు. సొంత కూతురి నిశ్చితార్థానికి తాంబూలాలు మార్చుకోవటానికి వచ్చిన పెద్దల పట్ల తల్లిగా ఆమె ఎలా స్పందించాలి? ఎంత మర్యాదగా, ప్రేమగా పలకరించాలి? అలాంటిదేం లేదక్కడ. కనీసం తనను తాను పరిచయం చేసుకుందామన్నట్లు రమాదేవి వైపు నవ్వుతూ చూసింది కళ్యాణమ్మ.
శ్రీనివాస్ రెడ్డి కళ్యాణమ్మ పక్కన హుందాగా నిలబడి చుట్టూ పరిశీలనగా చూస్తున్నాడు. రమాదేవి వాళ్ళ వైపు అప్పుడే చూసినట్లు ఓ చూపు చూసింది. కూర్చోండి అంటూ బయట 2 కుర్చీలు ఉంటే వాటివైపు చేయి చూపించింది. ఆమె మాత్రం లోపలే నిలబడి ఉంది. చేతిలో ఉన్న చీపురు అలాగే ఉంది. ఆ కుర్చీలు రాత్రి నుండి బయటే ఉన్నట్లున్నాయి. వాటిపై మంచు రాలి ఉంది. ప్రహారీ గోడ ఎత్తు లేకపోవడం వల్ల రోడ్డు మీది మట్టి కూడా వాటిపైన పొరలా ఉంది. బోగన్విలియా చెట్టు క్రింద ఎవరో ఒక ఆవిడ కూర్చుని గిన్నెలు తోముతోంది. పెద్దగా చప్పుడు చేస్తోంది. దాని పక్కనే ప్లాస్టింగ్ చెయ్యని మెట్ల మీద నుండి ఒక ఆయన సగం అరిగిపోయిన చీపురు పట్టుకొని హడావిడిగా దిగాడు. ఆయన పైనంతా శుభ్రం చేసి వచ్చినట్లుంది. రొప్పుతున్నాడు. వీళ్ల వైపు చూడలేదు. వాళ్ళిద్దరూ అక్కడ నిలబడి ఉండగానే టెంట్ హౌస్ నుండి షామియానా, వంట సామాన్లు వచ్చాయి. వాటిని 2 వ్యక్తులు మెట్లు ఎక్కి పైకి పట్టుకెళ్లారు. వంట సామాన్లను మాత్రం బోగన్విలియా చెట్టు కింద పెట్టారు. నిశ్చితార్థం అరేంజ్మెంట్స్ మేడపైన చేస్తున్నట్లున్నారు. అదంతా మా ఊర్లో ఉండే మా బంధువుల కోసమే కానీ మీకోసం కాదన్నట్లు శ్రీనివాస్ రెడ్డిని, కళ్యాణమ్మను ఎవరూ చూడటం లేదు. కళ్యాణమ్మ బయట కూర్చోకుండా భర్త వైపు చూసి, రండి లోపలికెళ్ళి కూర్చుందాం అంది. శ్రీనివాస్ రెడ్డికి పిలవకుండా లోపలికెళ్ళటం నచ్చలేదు. ఆయన ఎవరికైనా మర్యాద ఇస్తాడు, అలాగే ఆశిస్తాడు. కానీ కళ్యాణమ్మ మాత్రం ఆయన చేతిని సున్నితంగా తాకి, శుభకార్యం కోసం వచ్చాం, మనం లోపలే కూర్చోవాలి, అది పద్ధతి. సెంటిమెంట్గా ఆలోచించి చెబుతున్నా, మనం ఇప్పుడు బయట కూర్చోకూడదు. హేమంత్ బాగుండాలి, మనం అతని కోసమే వచ్చాం, అది ఆయనకి మాత్రమే వినిపించేలా అంది. ఆమె భావాన్ని అర్థం చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి హేమంత్ మీద ప్రేమతో లోపలికి అడుగుపెట్టాడు. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్కి ఎదురుగా డబుల్ కాట్ ఉంది. దాని పక్కన పెయింట్ వెలిసిపోయిన పాత టేబుల్ మీద కంప్యూటర్ ఉంది. పక్కనే బీరువా. అక్కడ 2 కుర్చీలు ఉన్నాయి. కుర్చీల్లో కూర్చున్నారు శ్రీనివాస్ రెడ్డి, కళ్యాణమ్మ. రమాదేవి వాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఒకటే నాకు అన్నట్లు వాళ్ళ వైపు సరిగా చూడటం లేదు. శాంతారాం షాప్లో నుంచి ఇంట్లోకి వచ్చాడు. వాళ్ళకెదురుగా ఉన్న డబుల్ కాట్ మీద కూర్చున్నాడు. పంతులు గారు ఇప్పుడు 10 గంటలకి వస్తామన్నారు. ఒకవేళ ఇప్పుడు వీలు కాకపోతే మధ్యాహ్నం 3 గంటలకి కూడా ముహూర్తం పెట్టుకోవచ్చన్నారు. అది అయ్యాక సాయంత్రం 4 గంటలకి మేము పసుపు కొట్టుకుంటాం. అసలు ముందు మీరు పసుపు కొట్టుకోవాలి, ఆ తర్వాత మేము పసుపు కొట్టుకోవాలి. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి మీరు ఇంటికెళ్ళాక మంచి రోజు చూసుకుని పసుపు కొట్టుకోవచ్చు. మీరు స్నానాలు చేయండి, మా వాళ్ళందరూ కూడా వస్తారు అని చెప్పి లేచి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరి స్నానాలకి ఏర్పాట్లు చేశారు. తినటానికి పప్పు పొంగలి చేసి పెట్టారు. ఆ మర్యాదలన్నీ బోగన్విలియా చెట్టు క్రింద కూర్చుని గిన్నెలు తొమ్మినావిడే చేసింది. ఆవిడ ఆరాధ్య తల్లి, రమాదేవికి స్వయాన అన్నయ్య భార్య. ఆమె పేరు సీతాలమ్మ. పొట్ట నడుంకి అతికినట్లు బక్కగా ఉంది, పొట్టిగా ఉంది. ఎత్తుపళ్ళు, తెల్ల జుట్టు. వ్యంగ్యంగా నవ్వుతూ మాట్లాడుతూ టపటపా కళ్ళు ఆర్పుతూ చూడటానికి వింత జంతువులా ఉంది. ఆవిడ ఎప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటూ పనులు చేస్తుందట. ఆవిడ భర్త ఊరి చివరన ఏదో ఫ్యాక్టరీలో వాచ్మెన్గా ఉన్నాడట. అదే ఊర్లో ఉన్న శాంతారాం తమ్ముళ్ళు, మరదళ్ళు, వారి పిల్లలు, అక్కయ్యలు, బావలు, వారి పిల్లలు, పిల్లల పిల్లలు కూడా వచ్చారు. అప్పటికే 11 గంటలైంది. రాహుకాలం వచ్చింది. పంతులు గారు మేడ మీద షామియానా క్రింద కూర్చొని మంత్రాలు చదువుతున్నారు. ఒక్కొక్కరే పైకెళ్ళి చాపల మీద, కుర్చీల మీద కూర్చున్నారు. రమాదేవి ఏదో మర్చిపోయినట్లు గబగబా వచ్చింది. పంతులు గారు పిలుస్తున్నారు, మీరు కూడా రండి, పైకెళ్ళి కూర్చుందాం, లగ్నపత్రిక రాస్తున్నారు అంది. ఆశ్చర్యపోయి చూసింది కళ్యాణమ్మ. 12 కావస్తుంది, ఇప్పుడెలా లగ్నపత్రిక రాస్తారు, పైగా రాహుకాలంలో అంది. అవన్నీ నాకు తెలియవు, వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరట, పనులున్నాయట, భోజనాలు చేసి వెళ్ళిపోవాలంటున్నారు అంటూ ఆమె కళ్యాణమ్మ పిలుస్తున్నా ఆగకుండా వెళ్ళింది. కళ్యాణమ్మ, శ్రీనివాస్ రెడ్డి ఇక తప్పదన్నట్లు పైకెళ్ళి కూర్చున్నారు. పంతులు గారు లగ్నపత్రికలు రాస్తున్నారు. ఆయన శ్రీనివాస్ రెడ్డి వైపు చూసి హేమంత్ ఇంటి పేరు, గోత్రం అడిగారు. వచ్చే ముందు హేమంత్ ఏం చెప్పాడో అదే చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. పంతులు గారు లగ్నపత్రిక రాయడం పూర్తి చేశాడు. అందరూ వినండి అంటూ లగ్నపత్రికను పైకి చదవటం మొదలుపెట్టాడు. శాంతారాం పంతులు గారి వైపు చూస్తున్నాడు. రమాదేవి ఎవరి వైపు చూడకుండా తల వంచుకొని కళ్ళనీళ్లు పెట్టుకుంటోంది.
ఆమె ఎందుకలా కళ్ళనీళ్లు పెట్టుకుంటుందో అర్థం కాక బిత్తరపోయింది కళ్యాణమ్మ. రమాదేవికి ఎదురుగా కూర్చుని ఉన్న ఆమె తోడికోడళ్లలో ఒక ఆమె, ఏంటి రమాదేవి, ఇలాంటప్పుడా కన్నీళ్లు, ఆపుకో అంటూ గట్టిగా మందలించింది. ఆపుకోలేక ఆపుకుంటూ అందరి వైపు ఒకసారి చూసింది. వాళ్ళందరూ ఆమెను చూస్తున్నారు, కానీ పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళ నుండి ఆమెకు తగినంత సానుభూతి అందలేదు. అందుకే ఆమె దుఃఖం కొంత ఆగింది. కళ్ళు మాత్రం ఎర్రబారే ఉన్నాయి. కొద్ది నిమిషాల్లోనే తాంబూలాలు మార్చుకునే కార్యక్రమం ముగిసింది. శ్రీనివాస్ రెడ్డి మొబైల్కి ఆగకుండా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆయన అంతటి బిజీ పర్సన్ అయి ఉండి కూడా ఏమాత్రం తొందరపడకుండా చాలా ఓర్పుగా కూర్చుని ఉన్నాడు. ఆయన ఏ టైంలో చేసేవి ఆ టైంలో చేయాలని బలంగా నమ్మే వ్యక్తి. ఇతరులకి ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉండే శక్తిని ఇంకా రెట్టింపు చేస్తుందని భావించే వ్యక్తి. నిజానికి ఆయన ఆ టైంలో తప్పనిసరిగా హైదరాబాద్లో ఉండి తీరాలి. అర్జెంటుగా అటెండ్ అయ్యే పార్టీ మీటింగ్ ఒకటి ఉంది. మరి వాళ్ళని ఎలా మేనేజ్ చేశాడో తెలియదు, కానీ వాళ్ళ నుండి మళ్ళీ కాల్ రాలేదు. కళ్యాణమ్మ అంతవరకు మౌనంగా ఉన్న ఆ క్షణం నుండి తన చురుకైన కళ్ళతో ప్రతిదీ పరిశీలనగా చూస్తోంది. ఆరాధ్య వాళ్ల బంధువుల్ని గమనిస్తోంది. భోజనాలయ్యాక ఎక్కడ వాళ్ళక్కడ వెళ్ళిపోయారు. పసుపు కొమ్ములు కొట్టాలని 9 మంది ముత్తైదువులు మాత్రం ఉన్నారు. వాళ్ళల్లో ఒక ఆవిడతో కళ్యాణమ్మ, పిల్ల తల్లి ఎందుకేడ్చిందండి, ఈ సంబంధం ఇష్టం లేకనా అనుమానంగా అడిగింది. ఇష్టం ఎందుకుండదు, అబ్బాయి ఉద్యోగస్తుడేగా, పైగా అమ్మాయికి ఉద్యోగం కూడా ఇప్పించాడట, అందరూ చెప్పుకుంటున్నారు అందామే. మరి ఇంకెందుకు ఏడ్చింది, అబ్బాయికి ఎవరూ లేరనా ఆ అనుమానం కూడా వచ్చి అడిగింది కళ్యాణమ్మ. చచా, వాళ్ళు ఉండి మాత్రం ఏం చేస్తారు, ఎవరూ లేకపోవటమే మంచిది అని రమాదేవి ఒకసారి నాతో చెప్పింది అంది. బిగుసుకుపోయి చూసింది కళ్యాణమ్మ. అదేంటండి, ఎవరూ లేకపోవడం ఏం మంచిది? ఉదయం నుండి నేను గమనిస్తూనే ఉన్నాను. అబ్బాయి తరపున మేము వచ్చాం కదా, కనీసం మాతో కూడా 4 మాటలు మాట్లాడలేదు. ప్రత్యేకించి మర్యాదలు చేయలేదు. పెళ్లి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మీ వైపున ఇలాగే ఉంటారా, ఇవేనా మీ పద్ధతులు అని అడిగింది కోపంగా. ఆమె అంత కోపంగా అడుగుతుంటే ఇన్ని రోజులకి రమాదేవిని ప్రశ్నించే వ్యక్తి వచ్చిందన్న ఆనందం ఎక్కువైంది. మీరు అబ్బాయి తల్లిదండ్రులు కారు కదా, ఎందుకింత లోతుగా ఆలోచిస్తున్నారు, ఏదో వచ్చారు, మౌనంగా వెళ్తే సరిపోతుంది కదా అంటూ ఇంకాస్త రెచ్చగొట్టిందామె. ఆమె ఎవరో కాదు, రమాదేవి తోడికోడలు. ఒకసారి వాళ్ళ అబ్బాయి చదువు కోసం ఊటీ వెళ్తున్నాడని ఓ 2 కిలోలు స్వీటు పంపమని అడిగితే, ఊళ్ళో స్వీట్ హౌజులు లేవా, నేను గ్రామ్ బంగారం అడిగితే వాళ్ళు ఇస్తారా, మనం కూడా స్వీట్ ఇవ్వొద్దు, బయట కొనుక్కుంటారులే అని భర్తతో అన్నదట. అది ఎవరో విని ఆమెతో చెప్పారు. అప్పటి నుండి రమాదేవి అంటే ఆ తోడుకోడలికి కోపం. ఆ కోపం సమయాన్ని బట్టి ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని పాంపిల్లలా తొంగి చూస్తోంది. కళ్యాణమ్మ వాదిస్తున్నట్లుగా కాకుండా చాలా సౌమ్యంగా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువగానే ఉంటాం మేము హేమంత్తో, అందుకే వచ్చాం. మాకు పనులు లేక కాదు, పద్ధతులు తెలియక కాదు, అసలు మర్యాద ఇవ్వటం రాని వాళ్ళ దగ్గర ఒక్క క్షణం ఆగాలన్నా మాకు ఇబ్బందిగానే ఉంటుంది అంది. రమాదేవికి మర్యాద ఇవ్వటం రాక కాదు, దానికి బలుపెక్కువ. మొన్నటి వరకు కాస్త చచ్చినట్లే ఉన్నది. కూతురికి ఉద్యోగం వచ్చాకనే కళ్ళు పైకెక్కాయి. ఇక ఈ పెళ్లి కాస్త అయిందనుకో, ఇక ఆపేవాళ్లే ఉండరు. అదేమంటే మాకు అబ్బాయి ముఖ్యం, కానీ అబ్బాయి తరపు వాళ్లతో మాకేం పని అంటుంది. దానికసలు తలకాయ ఉంటేగా, ఎవరిని ఎలా చూడాలో తెలిస్తేగా అంటూ విసుక్కుంది ఇంకో ఆవిడ. కళ్యాణమ్మకి ఆవిడను చూస్తుంటే నిజాలు మాట్లాడే వ్యక్తిలా అనిపించింది. ఇంతకీ ఆవిడ ఎందుకు ఏడ్చినట్టు అంటూ మళ్ళీ అడిగింది కళ్యాణమ్మ. ఆమెకి ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఆవిడ బాధలు మనకేం తెలుస్తాయి కళ్యాణమ్మ గారు, చనిపోయిన వాళ్ళ అన్నయ్య గుర్తొచ్చాడేమో అంది. అయ్యో, వాళ్ళ అన్నయ్య చనిపోయాడా, ఎప్పుడు సానుభూతిగా అడిగింది కళ్యాణమ్మ. 7 నెలలు దాటింది అన్నారెవరో. అవాక్కయింది కళ్యాణమ్మ. అక్కడ కూర్చున్న ముత్తైదవులు కళ్యాణమ్మని చూసి ఆశ్చర్యపోలేదు. ఆమె కట్టు బొట్టు మాట తీరు ఆసక్తిగా గమనిస్తున్నారు. సీతాలమ్మ పనులు చేసుకుంటూ అటూ ఇటూ తిరుగుతూ తన కళ్ళను చెవులను ఇటే ఉంచింది. కళ్యాణమ్మలో దేన్నో పరిశోధన చేస్తున్నట్లు చాలా లోతుగా చూస్తోంది. అక్కడ ఏం జరిగినా జరిగింది జరిగినట్లు రమాదేవికి చేరవేయడమే సీతాలమ్మ ప్రధాన పని.
కళ్యాణమ్మ మాత్రం తన వైపు ఎవరెలా చూస్తే నాకేం అన్నట్లు వాళ్ళ వైపు చూసి, అయినా ఆవిడ అలా ఏడవటం నాకు నచ్చలేదు. బ్రతికి ఉన్న కూతురెక్కువ, చనిపోయిన అన్నయ్య ఎక్కువ? శుభమా అని నిశ్చితార్థం జరుగుతుంటే కళ్ళనీళ్లు పెట్టుకోవడం ఏమిటి? అంతగా కావాలంటే ఎవరూ లేనప్పుడు ఒంటరిగా కూర్చొని ఏడవాలి అంది. ఒంటరిగా కూర్చొని ఏడిస్తే ఎవరు చూస్తారు? జాలిపడే వాళ్ళు కావాలిగా. లాభం లేకుండా మా రమాదేవి ఏ పని చెయ్యదు అంది ఆ పక్కనే కూర్చుని ఉన్నావిడ. జాలి కోసమా? అన్నయ్య అంటే ప్రేమ లేదా అంది ఆశ్చర్యంగా కళ్యాణమ్మ. ప్రేమ పాడా అంతా నటన. అసలా ఏడుపు అందుకు కాదులే అంది. ఇంకెందుకు అడిగింది కళ్యాణమ్మ. ఆరాధ్య శుక్రవారం పుట్టిందట. పెళ్లి చేసి అత్తగారింటికి పంపితే ఉన్న సంపద మొత్తం ఊడ్చుకుపోతుందట. అందుకే ఆ ఏడుపు. ఆడపిల్లకి పెళ్లి చేయకపోతే బాగుండదని లోకం కోసం చేస్తోంది కానీ ఇష్టంతో చేయటం లేదు అంది. అయినా దానికంత ఏడుపెందుకు? శుక్రవారం పుట్టిన అమ్మాయి అత్తగారింటికి పంపేటప్పుడు ఆ అమ్మాయి చేత లక్ష్మీ రూపును తల్లి మెడలో కట్టించుకునే పంపుతారుగా అంది కళ్యాణమ్మ. అలాంటివి నమ్మదు మా రమాదేవి. ఈ పెళ్ళి అనుకున్నప్పటి నుండి షాపులో గిరాకీ తగ్గిందని ఒకటే ఏడుపు అంది. చచా, అసలు ఏడుస్తూ పెళ్లి ముహూర్తం పెట్టిస్తారా ఎవరైనా? షాపులో గిరాకీ తగ్గడానికి ఆరాధ్య పెళ్లికి అసలు సంబంధమే లేదు. అదే నిజమైతే శుక్రవారం పుట్టిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళే చేయరు. ఏం నమ్మకాలో ఏమో అంది కళ్యాణమ్మ. వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే కొందరు ముత్తైదువులు లేచి పసుపు దంచడానికి ఏమేం అవసరం అవుతాయో అవన్నీ రోలు దగ్గరికి పట్టుకొచ్చారు. ఆ పనులన్నీ రమాదేవి కన్నా సీతాలమ్మనే ఎక్కువగా చేస్తోంది. పసుపు కొమ్ములు, తాంబూలాలు, అరటిపళ్ళు తెచ్చి రోలు దగ్గర పెట్టారు. రోలుకి రోకలికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించారు. 5 పోగుల దారమునకు పసుపు రాసి తమలపాకు ముడివేసి రెండింటికి కట్టారు. రోల్లో 5 పసుపు కొమ్ములు వేసి 5 ముత్తైదువులు దంచారు. ఆ తర్వాత మరికొన్ని వేసి దంచారు. మెత్తగా నూరిన ఆ పసుపును తలంబ్రాల బియ్యంలో కలుపుతారు. కాస్త దూరంగా కూర్చొని చూస్తున్న కళ్యాణమ్మను పిలిచారు. ఆమెకెందుకో రోలు దగ్గరికి వెళ్ళాలనిపించలేదు. ఆమెకు తెలిసినంతలో శుక్రవారం నిశ్చితార్థం జరపరు. పసుపు కొమ్ములు కూడా దంచరు. వీళ్ళేదో టైం తక్కువగా ఉందని మగపిల్లవాడు గలవాళ్ళు పసుపు దంచకముందే దంచేసుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న పనులకి 1 వారం లేదు, వర్జ్యం లేదు, రాహుకాలాలు లేవు. చూస్తుంటే అసలు ఏ నమ్మకాలు లేనట్లుంది. అందుకే ఆమె చాలా సున్నితంగా మీరు కానియండి అంటూ కూర్చున్న చోటు నుండి కదల్లేదు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారే కానీ కళ్యాణమ్మను మళ్ళీ పిలిచే ధైర్యం చేయలేదు. పసుపు దంచే కార్యక్రమం పూర్తి అయింది. వచ్చిన ముత్తైదువులంతా పండు, తాంబూలాలు తీసుకుని ఇంటికెళ్ళిపోయారు. అంతవరకు ఉన్న సందడంతా వాళ్లతోనే వెళ్ళిపోయింది. ఇక మిగిలింది రోడ్డు మీద వెళ్లే వాహనాల శబ్దాలు, పొగ, దుమ్ము అంతే. రమాదేవి తోడుకోడళ్లలో ఒక ఆవిడ పండు, తాంబూలం తీసుకొని ఇంటికెళ్తూ గుమ్మం దాటాక ఏదో గుర్తొచ్చినట్లు ఆగి అక్కడే నిలబడింది. ఇదిగో రమా, పెళ్ళికొడుకు తరపున వచ్చిన వాళ్ళు రాత్రి ట్రైన్కి వెళ్తారేమో. వాళ్ళకంత అన్నం ఉడికేసి పెట్టి పంపు. పనుల్లో పడి నిర్లక్ష్యం చెయ్యకు అంటూ వెళ్ళిపోయింది. ఆ మాట కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి విన్నారు. వెంటనే సీతాలమ్మ వంటగదిలోకి వెళ్ళింది వంట చేయాలని. రమాదేవి వెళ్ళి షాపులో కూర్చుంది. శాంతారాం బయటకెళ్ళాడు. గోపి ఎక్కడ ఉన్నాడో కనిపించలేదు. సీతాలమ్మ హడావిడిగా తిరుగుతూ, మీరు చేతులు కడుక్కోండి, అన్నం వడ్డిస్తాను, ట్రైన్ టైం కావస్తోంది అంటూ వాళ్ళు చూస్తుండగానే అన్నం వడ్డించింది. రమాదేవి, శాంతారాం, గోపి ముగ్గురు ఒకేసారి లోపలికి వచ్చి వాళ్ళ పనులేవో వాళ్ళు చూసుకుంటున్నారు. ఆకలిగా ఉన్న అన్నం తినాలనిపించలేదు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డిలకు. ఏదో పెట్టారు కాబట్టి తిన్నామన్నట్లు భోజనం ముందు కూర్చొని లేచారు. అప్పటికే శాంతారాం తన చేతికున్న వాచ్ వైపు చూస్తున్నాడు. రమాదేవి, సీతాలమ్మ గోడకున్న గడియారం వైపు చూస్తున్నారు. ట్రైన్ టైం అయింది, బయలుదేరమని నోటితో చెప్పలేక వాళ్ళు పడుతున్న అవస్థను అర్థం చేసుకున్నారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి. వెంటనే బయటకు నడిచారు. రాత్రి 9 దాటింది. ఇంటి ముందున్న రోడ్డు మీదనే ఆటోని ఆపి వాళ్ళను ఆటో ఎక్కించారు. ఆటో దగ్గరికి శాంతారాం, రమాదేవి, సీతాలమ్మ, గోపి వచ్చారు. స్టేషన్ వరకు ఎవరూ వెళ్ళలేదు. వాళ్ళు స్టేషన్ రాగానే ఆటో దిగి ప్లాట్ఫామ్ మీదకెళ్లారు. అప్పటికే వాళ్ళు ఎక్కవలసిన రైలు వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగి ఉంది. దాన్ని చూడగానే అది మనం ఎక్కాల్సిన ట్రైనే అంటూ వేగంగా వెళ్ళి ట్రైన్లో ఎక్కి కూర్చున్నారు.
ట్రైన్లో కూర్చున్నాక, హేమంత్ చాలా తెలివిగలవాడండి. అతని ఆలోచనలతో 100 మందికి బ్రతుకు తెరువు కల్పించగలిగే శక్తి ఉన్నవాడు. అందరి మంచి కోరేవాడు. ఇలాంటి సంబంధానికి ఎలా ఒప్పుకున్నాడు? పెళ్ళంటే ఒక్కరోజు ముచ్చట కాదు. భార్య అంటే ఒక్క రాత్రి ఆనందం కాదు. ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు కలిసి గడపాలి, కలిసి జీవించాలి. ఈ కుటుంబ సభ్యులు మనతోనే ఇలా ఉంటే ఇక హేమంత్తో ఎలా ఉంటారో, హేమంత్ని ఎలా చూస్తారో, అల్లుడి మర్యాదలు ఎలా చేస్తారో అంది కళ్యాణమ్మ. ఆమె అసంతృప్తిని అర్థం చేసుకున్నాడు శ్రీనివాసరెడ్డి. అంతా ఫేట్, ఎక్కువగా ఆలోచించకు అన్నాడు. ఆలోచించకుండా ఎలా ఉంటామండి? హేమంత్కి ఎవరూ లేరు, అన్నీ మనమే. అతని తరపునే కదా మనం వచ్చాం. అన్నీ మనతోనే కదా వాళ్ళు మాట్లాడవలసింది. పెళ్ళి అన్నాక ఎన్ని మాటలు ఉంటాయి? నలుగురు పెద్దవాళ్ల మధ్యలో మనల్ని కూర్చోబెట్టి ఒక్క మాటన్నా మాట్లాడారా? అలాంటి సందర్భం కూడా మనకు అక్కడ కనిపించలేదు. అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళు అంది. ఆయన నవ్వాడు. ఏం మాట్లాడాలి మనతో వాళ్ళు కళ్యాణి అన్నాడు. ఏం మాట్లాడాలి అంటారేంటండి? అమ్మాయికి పసుపు కుంకుమ కింద ఎంత డబ్బిస్తారు? పట్టు చీరలు, మిగతా వస్త్రములు ఎన్ని పెడతారు? అబ్బాయికి సూటు, మిగతా వస్త్రములు ఎన్ని? బంగారు, వెండి, మంచం, బీరువా, మిగతా వస్తువులు ఎన్ని? పెళ్ళికి ఎంతమంది వస్తారు? కార్యానికి ఎంతమంది ఉంటారు? ఫోటోలు, వీడియో, వినోద కార్యక్రమాలు, ప్రధానమునకు వచ్చేవారు ఎంతమంది? వారికి ఏ విధమైన సత్కారం జరపాలి? ఇవన్నీ మాట్లాడుకోరా? ఇవే కదా పెళ్లిలో ఎవరైనా మాట్లాడుకునే మాటలు అంది. అవన్నీ వాళ్ళు హేమంత్తో ముందుగానే మాట్లాడుకొని ఉంటారు అన్నాడు. మాట్లాడినా మళ్ళీ మనతో కూడా మాట్లాడాలిగా. మరి అలాంటప్పుడు మనం అంత దూరం నుండి ఎందుకు వచ్చినట్లు అంది. భోంచేసి వెళ్ళటానికి అన్నాడు శ్రీనివాసరెడ్డి. ఆ మాట వినగానే నాకు కూడా అలాగే అనిపిస్తోందండి అంది అమాయకంగా ముఖం పెట్టి. నీకు చాలా అనిపిస్తున్నాయని నాకు తెలుసు కళ్యాణి, కానీ బయటపడవు అన్నాడు. చాలా అంటే వాళ్ళని పీడించి పిప్పి చేసి హేమంత్కి కట్నం తీసుకోవాలని మాత్రం నాకు అనిపించడం లేదులేండి. అసలు నేనే కట్నానికి పెద్ద వ్యతిరేకిని. కాకుంటే పెళ్ళన్నాక కొన్ని అచ్చట్లు ముచ్చట్లు తీరితేనే అందంగా ఉంటుంది. అమ్మాయి విలువ కూడా పెరుగుతుంది. పెరిగిన విలువ 10 మందికి తెలియాలి అంటే అటువైపు పెద్దవాళ్ళం, ఇటువైపు పెద్దవాళ్ళం ఓ చోట కూర్చొని ఆత్మీయంగా గౌరవంగా మాట్లాడుకోవాలి. ఇలాంటివి ఒక్క హేమంత్తో ఫోన్లో ఎంతసేపు మాట్లాడినా కావు. మనం ఉండేది అడవిలో కాదు, సమాజంలో అంది. శ్రీనివాసరెడ్డి మౌనంగా ఉన్నాడు. నాకెందుకో వీళ్ళ కుటుంబ పద్ధతులు ఆదిలోనే నచ్చలేదు. రమాదేవి తోడికోడళ్ళు కూడా పైకి పాజిటివ్గా అనిపించినా లోపల చాలా నెగిటివ్గా ఉన్నట్లు వాళ్ళ ముఖాలు చూస్తేనే అర్థమవుతోంది. శాంతారాం గారి అన్నదమ్ముల్ని మీరు గమనించారా? వాళ్ళు చూడడానికి వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో ఉన్న పెద్ద తాగుబోతుల్లా ఉన్నారు. వాళ్ళ మధ్యలో హేమంత్ని ఊహించడానికి భయంగా ఉంది. నువ్వేం అలా ఊహించకు, భయపడకు. శాంతారాం ఫ్యామిలీకి మనం మాత్రమే కొత్త. ఆరాధ్య ద్వారా హేమంత్ ఎప్పుడో పాతవాడైపోయి ఉంటాడు. వాళ్ళ పద్ధతులు అన్నీ నచ్చే ప్రొసీడ్ అయి ఉంటాడు. అతనేం చిన్నపిల్లాడు కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. కొత్తగా ఏవేవో చెప్పి మన అభిప్రాయాలను అతని మీద రుద్ది అతన్ని డిస్టర్బ్ చేయకపోవడం మంచిది. పడుకో, నిద్ర పడుతుంది అన్నాడు శ్రీనివాసరెడ్డి. ఆమె పడుకుంది. భర్త మాట విని పడుకున్న ఆమె ఆరాధ్య ఫ్యామిలీ గురించి ఆలోచిస్తూనే ఉంది. సరిగ్గా ఉదయం 7 గంటలకి వాళ్ళు హైదరాబాద్ స్టేషన్లో దిగారు. స్టేషన్ దగ్గరికి హేమంత్, కాసిరెడ్డి వచ్చారు. అందరూ కలిసి హేమంత్ ఇంటికి వెళ్ళారు. అక్కడ జరిగిన సంఘటనల్లో వాళ్ళకి నచ్చని అంశాలేవి హేమంత్తో, కాసిరెడ్డితో చెప్పకుండా జాగ్రత్త పడ్డారు కళ్యాణమ్మ, శ్రీనివాసరెడ్డి. చాలా ప్రశాంతంగా స్నానాలు చేశారు. హేమంత్ కొత్తగా కొన్న ఎల్సీడీ టీవీలో భక్తి ఛానల్ చూస్తూ కూర్చున్నారు. ఈ లోపల హేమంత్ బయటకెళ్ళి అందరికీ టిఫిన్ తీసుకొచ్చాడు. అందరూ కలిసి టిఫిన్ తింటూ హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో మాట్లాడుకున్నారు. మాటల మధ్యలో హేమంత్ కల్పించుకున్నాడు. మీ ప్రయాణ కబుర్లు చెప్పండి ఆంటీ అన్నాడు. అతనికి అక్కడ జరిగిన సంగతులన్నీ తెలుసుకోవాలని ఉంది. ఏమున్నాయి హేమంత్? ట్రైన్లో వెళ్తూ నిద్రపోయాం, వస్తూ నిద్రపోయాం. అంతా హ్యాపీనే. జర్నీ కూడా మేము అనుకున్నంత హార్డ్గా ఏం లేదు అన్నారు. టిఫిన్ తినటం పూర్తి అయింది. శ్రీనివాసరెడ్డి ఇంటికి ఫోన్ చేయటంతో కారు వచ్చింది. డ్రైవర్ ఒకసారి లోపలికి వచ్చి శ్రీనివాసరెడ్డికి కనిపించి వెళ్ళాడు. నాకు సిటీలో పని ఉంది, కాల్స్ వస్తున్నాయి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను మళ్ళీ వచ్చి జాయిన్ అవుతాను అన్నాడు శ్రీనివాసరెడ్డి. కళ్యాణమ్మ అలాగే అంది.
హేమంత్, కాసిరెడ్డి ఆయనతో పాటు కారు వరకు వెళ్ళారు. ఆయన కారులో కూర్చుని వెళ్ళిపోగానే తిరిగి లోపలికి వచ్చారు. వాళ్ళు లోపలికి రాగానే, హేమంత్, నీ పెళ్ళి డిసెంబర్ 5 బుధవారం ఉదయం 10 గంటలకి. ఆ ప్రకారం లగ్నపత్రిక రాసిచ్చారు. ఇదిగో దీన్ని నీ దగ్గర ఉంచు అంటూ లగ్నపత్రికను హేమంత్ చేతికి ఇచ్చింది కళ్యాణమ్మ. అతను దాన్ని పట్టుకొని చూస్తూ కూర్చున్నాడు. నిన్న అనగా నవంబర్ 16 శుక్రవారం నిశ్చితార్థం జరిగింది. కాబట్టి 18వ తేదీన మనం పసుపు దంచుకొని పెళ్లి పనులు ప్రారంభిద్దాం అంది. బేలగా చూస్తున్నాడే కానీ మాట్లాడలేదు హేమంత్. నువ్వలా చూడకురా, అన్నీ వాటంతటవే జరిగిపోతాయి భుజం తట్టాడు కాసిరెడ్డి. నాకెందుకో జీవితంలా లేదురా, ప్రతిదీ ఓ ప్రయోగంలా అనిపిస్తోంది అన్నాడు హేమంత్. జీవితం అంటేనే ప్రయోగాలమయం హేమంత్. ఎన్ని ప్రయోగాలు చేస్తే జీవితం అంత మెరుగ్గా ఉంటుంది. అందులో ఈ పెళ్ళి అనేది అతి ముఖ్యమైనది. జీవితంలో ఒకసారి మాత్రమే చేసుకునేది. అందుకే మన తెలుగువారు దీన్ని చాలా సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా చేసుకుంటారు అన్నది కళ్యాణమ్మ. నాకెవరు చేస్తారా ఆంటీ అని అనకుండా, ఆంటీ మీరు ఆరాధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, మిమ్మల్ని బాగా చూసుకున్నారా, గౌరవంగా సాగనంపారా అడిగాడు హేమంత్. ఓ చాలా, ప్రతిదీ చక్కగా జరిపారు. 18వ తేదీ దాటాక వెంటనే పెళ్లి కార్డ్స్ నువ్వు కాసిరెడ్డి వెళ్ళి కొట్టించండి. మొదటి కార్డు దేవుని గుడిలో పెట్టి ఆ తర్వాత ఆరాధ్య వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావాలి. వాళ్ళు కూడా అలాగే చేస్తారు. మిగిలినవి మీ ఫ్రెండ్స్కి పంచుకోండి. 29న ఇక్కడ నీ ఇంట్లోంచి ప్రధానం సమర్థ సారే ఆడపిల్ల ఇంటికి చేరాలి. అన్నట్లు ప్రధానంలోకి ఏదైనా బంగారు నగ పంపాలి అంది. అదెంతసేపు మమ్మీ, ఆరాధ్యం తీసుకెళ్ళి గంటలో తెస్తాడు హేమంత్ అన్నాడు కాసిరెడ్డి. అసలు ఈ పెళ్లికి సంబంధించిన బట్టలు కానీ నగలు కానీ వాళ్ళు నువ్వు కలిసి షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కో ఎప్పుడొస్తారో అంది. వాళ్ళు రామన్నారా ఆంటీ? అదేంటి అని ఆశ్చర్యపోతూ అడిగింది కళ్యాణమ్మ. వాళ్ళ షాపింగ్ వాళ్ళే, మన షాపింగ్ మనమే చేసుకోవాలట. కాకుంటే మీరు చెప్పిన బంగారు నగ ఇక్కడ ఆరాధ్యం తీసుకెళ్ళి సెలెక్ట్ చేసుకోమని చెబుదాం అన్నాడు. లోలోన ఆశ్చర్యపోతోంది కళ్యాణమ్మ. ఈ పెళ్లి విషయంలో హేమంత్ మాట కన్నా వాళ్ళ మాటకే ప్రాధాన్యత ఉండేలా అనిపిస్తోంది. దాన్ని ఆమె బయటికి ప్రకటించకుండా లోపలే దాచుకుంది. ఆంటీ, ప్రధానం ఎవరితో పంపుదాం? మీరు అంకులేగా తీసుకెళ్లాల్సింది. మీరైతేనే బాగుంటుంది. మీకైతేనే వాళ్ళు మర్యాదలు ఘనంగా చేస్తారు అన్నాడు సంతోషంగా. ఎవరైతే ఏముంది హేమంత్, అప్పటికి ఎవరో ఒకరిని మా బంధువుల్లోనే చూద్దాంలే. పంపేదేదో ఘనంగా పంపుదాం, సరేనా అంటూ నవ్వింది. ఆమెకు మళ్ళీ ఆ ఊరు వెళ్ళటం ఇష్టం లేదు. సరే ఆంటీ అన్నాడు హేమంత్. అతనికి కళ్యాణమ్మ మనసులో ఏముందో తెలియదు. ప్రధానంలోకి ఏమేమి తీసుకెళ్లాలో మాట్లాడుకున్నారు. పెళ్లి జరిగాక రిసెప్షన్ ఏ ఫంక్షన్ హాల్లో పెట్టుకోవాలో మాట్లాడుకున్నారు. అంతలో శ్రీనివాస్ రెడ్డి వచ్చాడు. కళ్యాణమ్మను తీసుకెళ్లాడు. హేమంత్, కాసిరెడ్డి ఆఫీస్కెళ్లారు. హేమంత్ ఉండే ఇంట్లోనే పసుపు దంచి పెళ్లి పనులు మొదలుపెట్టారు. అందరికీ శుభలేఖలు పంచారు. నవంబర్ 29న ప్రధానం పంపాలని ఆరాధ్యం తీసుకుని కళ్యాణ్ జ్యువెలరీకి వెళ్లారు. కళ్యాణమ్మ, హేమంత్, కాసిరెడ్డి. కళ్యాణమ్మ ఆరాధ్యం చూసి, అమ్మాయి నెమలి కంఠంతో, సింహం నడుముతో, చక్కటి భుజాలతో అద్భుతంగా సౌందర్యవంతంగా ఉంది కదా అని మనసులో అనుకుంటూ హేమంత్ భుజం తట్టింది. నీ ఎంపిక బాగుంది హేమంత్ అంది. గట్టిగా అనకండి ఆంటీ, వాళ్ళిచ్చే డబ్బుల్లో సగానికి సగం తగ్గించేస్తుంది అన్నాడు జోగ్గా. ఎంతిస్తున్నారేం అడిగింది ఆమె కూడా సరదాగా. ఇంకా చెప్పలేదాంటీ? ఎంతో ఇస్తారట. రోజు ఫోన్లో మా అమ్మ నా కోసం 10 సంవత్సరాల నుండి కష్టపడి పోస్టాఫీసులో దాచిపెట్టిన డబ్బులన్నీ నాకే ఇస్తుంది అని చెబుతుంటుంది అన్నాడు. ఇస్తే ఇస్తారులే. అమ్మాయి బాపు బొమ్మకి జిరాక్స్లా ఉంది. అది చాలు నీకు. అవును, నీకు కట్నం తీసుకోవాలని ఉందా అడిగింది కళ్యాణమ్మ. చచా, నాకు అలాంటి ఆలోచనే లేదు. వాళ్లే ఇస్తామంటున్నారు. వద్దంటే నాకు మా వాళ్ళు ఇస్తుంటే మీరే చెడగొట్టారని ఆరాధ్య నాతో గొడవ పెట్టుకోగలదు. అసలే రాక్షసి. అందుకే నేను సైలెంట్ అయిపోయాను అన్నాడు నవ్వుతూ. హేమంత్ చెప్పేది విని కళ్యాణమ్మ కూడా నవ్వింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఆరాధ్య కాస్త దూరంగా కూర్చుని
నగల డిజైన్లు చూస్తోంది. ఆ షాపులో రకరకాల డిజైన్లు ఉన్నాయి. వాటిని మెడలో అలంకరించుకొని అద్దంలో చూసుకుంది ఆరాధ్య. ఆరాధనగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు హేమంత్. ప్రక్కనే కాసిరెడ్డి కూడా చూస్తున్నాడు. కళ్యాణమ్మలో ఆరాధ్యను చూస్తున్న కొద్దీ ముచ్చట పెరిగిపోతోంది. ఇలాంటి అమ్మాయి కాసిరెడ్డికి కూడా దొరికితే బావుండునని మనసులో అనుకుంటోంది. పెళ్లికి రెడీగా ఉన్న కొడుకులు ఉంటే ఏ తల్లి అయినా అలాగే అనుకుంటుంది. అది సహజం. ఆ రోజు సాయంత్రం వరకు నగల షాపులోనే గడిపారు. ఆరాధ్యకి ఒక్క డిజైన్ కూడా నచ్చలేదు. పైకెళ్ళి డైమండ్ సెట్స్ కూడా చూశారు. అవి కూడా నచ్చలేదు. చివరకు, ఆంటీ, ఈ షాపులో నాకు నచ్చిన డిజైన్ దొరకడం లేదు. మా బాబాయిలకు గోల్డ్ షాపులున్నాయి, అందులో తీసుకుంటాను. పెళ్లి నగలన్నీ అక్కడే తీసుకోవాలనుకుంటున్నాం అంది ఆరాధ్య. ఈ విషయం ముందే చెబితే ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదుగా అన్నాడు హేమంత్. ఇక్కడ చూడకుండా తీసుకుంటే తర్వాత నేను తప్పకుండా ఫీల్ అవుతాను. ఇక్కడైతే మంచి డిజైన్లు ఉండేవేమో అని. ఇప్పుడు అలా ఫీల్ కాను, ఎందుకంటే చూశాను కాబట్టి అంది ఆరాధ్య. ఆరాధ్య మాటలు కూడా కరెక్టే హేమంత్, నువ్వు సైలెంట్ అయిపో అంది కళ్యాణమ్మ. హేమంత్ మాట్లాడలేదు. ఆమె సైలెంట్ అయిపోమనగానే సైలెంట్ అయిపోవటమేనా అన్నట్లు చిత్రంగా చూసింది ఆరాధ్య. అదేం గమనించలేదు వాళ్ళు. ఇంకేంటి నెక్స్ట్ ప్రోగ్రాం అడిగాడు హేమంత్. ప్రధానం చీర కొందాం హేమంత్, పద సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్దాం అంది చాలా ఉత్సాహంగా కళ్యాణమ్మ. అక్కడి నుండి కారులో బయలుదేరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్లారు. ఆ షాపులో ఎన్ని చీరలు చూసినా ఆరాధ్యకి నచ్చలేదు. ఇంకా కొన్ని షాపులు తిరిగి చూశారు. కళ్యాణమ్మ కూడా ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ల వెంట చాలా ఓపిగ్గా తిరిగింది. మధ్య మధ్యలో కాసిరెడ్డి వెళ్ళి అందరికీ జ్యూసులు తెచ్చి ఇచ్చాడు. హేమంత్ చేతి మీద సున్నితంగా తట్టి, ఇప్పటికే రాత్రి 9 దాటింది, రేపొస్తే తీరిగ్గా చూడొచ్చేమో అంది కళ్యాణమ్మ. నుదుటి మీద కొట్టుకుని, ఏదీ నచ్చదేంటి ఆంటీ అన్నాడు హేమంత్. ఆరాధ్యకు కాస్త దూరంలో వేరే చీర కట్టి ట్రయల్ చూస్తున్నారు సేల్స్ గర్ల్స్. పెళ్లి నగలు, చీరలు జీవితంలో ఒక్కసారే కొంటారు, నచ్చకుండా ఎలా తీసుకుంటారు? నువ్వు టెన్షన్ పడకు హేమంత్ అంది కళ్యాణమ్మ నచ్చజెబుతూ. ఇంతవరకు ఒక్కటి కూడా సెలెక్ట్ కాలేదు. ఇలాగైతే తిండి, నిద్ర, స్నానం ఇక్కడే చేసుకుంటూ రోజుల తరబడి ఈ షాపుల్లోనే పడి ఉండేలా ఉన్నాం. బాబోయ్, ఇదేం షాపింగో ఏమో, భయంగా ఉందాంటీ అన్నాడు. భయపడకు, పెళ్ళైతే అన్ని భయాలు పోతాయి అంది కళ్యాణమ్మ. ఏం పోతాయో ఏమో గాడ్ అన్నాడు పైకి చూసి. ఆమె నవ్వి, ఆరాధ్య చిన్నపిల్ల, ఏం తెలుస్తుంది, ఎన్ని తెచ్చి ముందేసినా నచ్చలేదంటుంది. ఇలాంటి సమయంలో వాళ్ళ పెద్దవాళ్ళు తప్పనిసరిగా వెంట ఉండి షాపింగ్ చేయాలి. మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు జరిగితే అలాగే చేశాం. అటువైపు పెద్దవాళ్ళం, ఇటువైపు పెద్దవాళ్ళం కూర్చొని పెళ్లి షాపింగ్ మొత్తం లంచ్ బ్రేక్తో కలిపి 5 గంటలు మాత్రమే పట్టింది. మేమే కాదు, ఎవరైనా చాలా వరకు అలాగే చేస్తారు, రిస్క్ ఉండదు అంది. పైకి కనిపించడం లేదు కానీ కళ్యాణమ్మ అప్పటికే బాగా విసిగిపోయింది. ఆరాధ్య దూరం నుండే హేమంత్ని, కళ్యాణమ్మను గమనిస్తోంది. వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా తల్లి కొడుకుల్లా ఒకచోట చేరి మాట్లాడుకోవడం ఆమెకు నచ్చటం లేదు. ఇన్ని రోజులు నాకెవరూ లేరు అన్నాడే కానీ ఇదిగో వీళ్ళున్నారు నాకు అని ఎప్పుడూ చెప్పలేదు హేమంత్. ఎందుకు చెప్పలేదు? అసలే నిశ్చితార్థం రోజు తల్లి ఫోన్ చేసి, నీకు అత్త లేదనే గాని ఈ కళ్యాణమ్మనే పెద్ద అత్తకు మించిన అత్తలా ఉంది. ఆరాధ్య, నువ్వు ఆవిడను కొంచెం కంట్రోల్లో ఉంచుకో, లేకుంటే ఆవిడ పర్మిషన్ ఇస్తేనే నువ్వు హేమంత్ని తాకాల్సిన రోజులు వస్తాయి. అది చాలా ప్రమాదం. ఇక్కడ ఆవిడను చూసిన మన వాళ్ళంతా అదే అంటున్నారు. నువ్వు జాగ్రత్త అంది. అప్పటి నుండి ఆరాధ్యకు ఆందోళన మొదలైంది. ఆ క్షణం నుండి కళ్యాణమ్మని ఎలా ఉంటుందో చూడాలన్న క్యూరియాసిటీతో ఉంది. ఇవాళ చూసింది. చూడగానే హేమంత్ చాలా ఉత్సాహంగా, ఈవిడే మా ఆంటీ ఆరాధ్య, నా ఫ్రెండ్ కాసిరెడ్డి వాళ్ళ మదర్, మన పెళ్లి మొత్తం ఆంటీ చేతుల మీదనే జరగాలి అన్నాడు. ఆరాధ్య మౌనంగా చూసింది. తల్లి అలా ఫోన్ చేసి మాట్లాడడం వల్లనో ఏమో కళ్యాణమ్మను చూస్తుంటే ఈవిడ మన మనిషి అన్న భావన కలగడం లేదు. ఎంత పాజిటివ్గా ఆలోచించాలన్నా ఆలోచించలేకపోతోంది. తల్లి చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి, అవే నిజమనిపిస్తున్నాయి. కళ్యాణమ్మ ఎంత ప్రేమగా నవ్వినా ఏవగింపు కలుగుతోంది. మాట్లాడితే రాక్షసి మాట్లాడినట్లు అసహ్యం వేస్తోంది. ఆవిడ సమక్షంలో ఒక్క క్షణం ఉండాలన్నా
ఉండలేనట్లు ఇబ్బంది పడుతోంది ఆరాధ్య. ఇక ఆ షాపులో చీరలు చూడదలుచుకోలేదు ఆరాధ్య. వెంటనే కళ్యాణమ్మ దగ్గరికి వెళ్ళి నిలబడింది. ఆంటీ, నాకు గ్రీన్ శారీ నచ్చింది. వర్క్ హెవీగా ఉండటం వల్ల మంచి లుక్ వచ్చింది. కానీ కొంగు నచ్చలేదు. దాని రేటు 25,000. ఆ డబ్బులు హేమంత్తో ఇప్పించండి. ఇవాళ నైట్కి నేను మా ఊరు వెళ్తున్నాను, అక్కడ తీసుకుంటాను అంది. ఇక్కడ ఇంతమందిని చూస్తున్నాం, పైగా ఇది సిటీ, ఎక్కువ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ కన్నా మీ ఊర్లో అంత మంచివి దొరుకుతాయా అన్నాడు హేమంత్. దొరుకుతాయి, అక్కడ కూడా మంచి మంచి వెరైటీస్ని మెయింటైన్ చేస్తున్నారట. ఇప్పుడే మా అమ్మ కాల్ చేసి చెప్పింది అంది. ఓకే, మరి గోల్డ్ అడిగాడు హేమంత్. గోల్డ్ కూడా అక్కడే తీసుకుంటాను. మీరు ప్రధానంలోకి పెట్టాలనుకున్న షార్ట్ నెక్లెస్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది 1,00,000 రూపాయలవుతోంది. ఇక్కడ ఐటమ్స్ హెవీగా ఉన్నాయి. మా ఊర్లో అయితే మాకు మేకింగ్ ఛార్జెస్ తరుగు ఉండవు. మా బాబాయిలు ఇప్పుడే ఫోన్లో చెప్పారు. ఆ 1,00,000 రూపాయలు కూడా ఇస్తే అక్కడే తీసుకుంటాను అంది ఆరాధ్య. 1,25,000కి చెక్కు రాసిస్తే అక్కడే తీసుకుంటుంది. ఇవ్వు హేమంత్, కళ్యాణమ్మ చెప్పింది. ఇవ్వరా, మళ్ళీ ట్రైన్కి టైం అవుతోంది అన్నాడు కాసిరెడ్డి. నేనివ్వనరా, నా సెలక్షన్ ఏం అవసరం లేదా, అంతా వాళ్ళిష్టమేనా అంటూ బాగా ఫీల్ అయ్యాడు హేమంత్. మా అమ్మనేగా నాకు ఇన్ని రోజులు ఏదైనా సెలెక్ట్ చేసి కొనిచ్చింది, ఇప్పుడు కూడా అలాగే చేస్తుంది. ఎందుకో ఈ మధ్య మీరు చిన్నవి కూడా పెద్దగా చేసి చూస్తున్నారు అంటూ కళ్యాణమ్మ వైపు ఒక రకంగా చూసింది ఆరాధ్య. ఉలిక్కిపడింది కళ్యాణమ్మ. ఆరాధ్య తన వైపు ఎందుకలా చూసిందో ఆమెకు అర్థం కాలేదు. అటెందుకు చూస్తావు, ఇటు చూడు, ఆంటీకేం తెలుసు, ఇమ్మనే చెబుతోంది అన్నాడు హేమంత్. చెప్పమనే నేను కూడా అటు చూసేది. ఆంటీ ఎలా చెబితే అలా మీరు చేస్తారని నాకు తెలిసే నేను ఆంటీని అడుగుతున్నాను. ఆంటీ, నల్లపూసల గొలుసు, పుస్తెల తాడు మీరేగా చేయించాల్సింది. వాటి డబ్బులు కూడా ఇప్పించండి, అవి కూడా అక్కడే తీసుకుంటాను అంది ఆరాధ్య. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.